ఎక్కడ చట్టానికి వ్యతిరేకంగా సంపాదిస్తే అది అన్యాయమే అనేది రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా అడుగుతా ఉన్నారు, ఈ దేశంలో అదానీ గారి సంపద 2014 నాటికి ఎంత, ఇన్ని వందల రేట్లు ఎట్లా పెరగలిగినాడు, ఎవరి వెలుసులుబాటు వల్ల, ఎవరి సహకారం వల్ల పెరిగినాడు, దానికోసం కదా జేపీసీ అడుగుతా ఉన్నాం. ఇప్పుడు నిష్పక్షపాత ఎంక్వైరీ జరగాలి, విచారణ జరగాలి. దానిలో దోషులు రేపు నా తమ్ముడో నా అన్ననో వెళ్తాడు, వెళ్ళినప్పుడు డెఫినెట్ గా శిక్ష కరుడు అవుతాడు కదా. డబ్బు వ్యామోహం కన్నా పదవి వ్యామోహం చాలా భయంకరమైనది. ఎవరితో చేసుకున్నా చట్టరీత్యా చట్టం లోబడి ఉంటేనే ముందుకు పోతాయి. ఇక్కడ టీఆర్ఎస్ కూడా ఒప్పందాలు జరిగాయి. మేము అధికారంలోకి వచ్చిన ఒప్పందం తప్ప ఇంతవరకు అదానికి ఒక జానడ జాగిచ్చింది లేదు, ఇక్కడ ఒక ఇంచు భూమి ఇచ్చింది లేదు, ఒక అగ్రిమెంట్ చేసుకుంది లేదు. దావోస్ లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాంట్లో చట్టాలకి లోబడి ఉన్న కంపెనీలు ఏమైనా ఉంటే పోతాయి, ముందుకు సాగుతాయి. చట్టానికి లోబడి లేని నిక్కిపోతాయి. రేవంత్ రెడ్డి గారికి ఒక స్పష్టత ఉంది. రాహుల్ గాంధీ గారు ఒక విషయం మాట్లాడుతున్నారంటే అదే లైను రేవంత్ రెడ్డి గారిది, మాది కూడా. ఏఐసిసి అగ్రనాయకుడు ఒక విషయం మాడితే అదే లైన్ లో మేమందరం ఉంటాము. చట్టానికి లోబడి జరిగే వ్యాపారాలే తెలంగాణలో అనుమతిస్తాము. చట్టానికి వ్యతిరేకంగా ఏ వ్యాపారం ఉన్నా ఇక్కడ అనుమతించబడదు. రాహుల్ గాంధీ గారే మొన్న చెప్పినారు, నేను వ్యక్తిగతంగా అదానికో అంబానీకో దాని మీద కాదు, వారు చేసిన కొన్ని చట్టరీత్యా వ్యతిరేక కార్యకలాపాల మీదనే ఆయన మాట్లాడుతా ఉన్నాడు. అదాని గారు న్యాయంగా వ్యాపారం చేసుకుంటే మాకేం నొప్పి ఉంటుంది? ఇప్పుడు ఇతరత్ర వ్యాపారస్తుల మీద మేము మాట్లాడలే కదా. ఈ దేశంలో బడా బడా వ్యాపారస్తులు వందల్లో ఉన్నారు. వారు జాగ్రత్త వ్యాపారాలు చేస్తుంటే మేము ఎక్కడ మాట్లాడలే, ప్రోత్సహిస్తూనే ఉన్నాం. దేశంలో అభివృద్ధి జరగాలి, వ్యాపారం జరగాలి, పరిశ్రమలు రావాలి. కానీ చట్టాన్ని తోట్లు పొడిచి ఎక్కడ ఏ రంగంలో అయితే వారు చేశారో ఆ రంగాల మీద జేపీసీ రావాలి, ఎంక్వైరీ జరగాలన్నది మా న్యాయం. లాలూచి పడింది, ఆవిడని తొలగించండి అని రాహుల్ గాంధీ గారు గతంలోనే చెప్పారు. సెబీ ఉద్దేశపూర్వకంగానే వీరి యొక్క లొసుకుల్ని బయటకు రాకుండా చేస్తా ఉంది. ఉదాహరణ కూడా ఈ మధు బి వాళ్ళ భర్తకి అదాని కంపెనీతో సంబంధాలు ఉన్నాయని గతంలో బయట పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా సెబీ చైర్మన్ ఇంతవరకు మోడీ గారు తొలగించలేదంటే దాని అర్థం ఏంటి అంటే దేశ ప్రజలు అర్థం చేస్తారు. సెబీగిన న్యాయంగా విచారణ జరుపుకుంటే ఇలా అమెరికా సంస్థ వచ్చి మనకి వాస్తవాలు చెప్పాల్సిన పనే లేకుండే. సెబీ ఫెయిల్ అయింది. ఈ దేశంలో ఈడీ, సిబిఐ, ఎఫ్బిఐ అన్ని కూడా ప్రధానమంత్రి గుప్పిట్లో పనిచేస్తా ఉన్నాయి. ఈ దేశంలో ఇప్పటివరకు నామోదైనట్టు ఈడీ కేసుల్లో 96.4% కేసులు ప్రతిపక్షాల మీదనే జరిగినాయి. ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడానికి, ప్రతిపక్షాలను బెదిరించడానికి, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి ఈడీని, సిబిఐని ఈ దేశంలో బీజేపీ పార్టీ వాడుతా ఉంది. ఇది స్పష్టమైంది. ఏ తప్పు చేయని రాహుల్ గాంధీని కూడా 3 రోజులు ఈడీ ఆఫీస్ కి పిలిపించినారంటేనే దాంట్లో స్పష్టత వస్తా ఉంది. రాహుల్ గాంధీ ఎక్కడ వ్యాపారం చేయలే, మా సొంత పేపర్ పెట్టిన నిధుల్లో తేడాలున్నాయని మమ్మల్ని పిలిచినట్టు సందర్భం. సో ఈ దేశం అంతా కూడా బడా వ్యాపారస్తుల కోసం ఈ దేశంలో బీజేపీ పార్టీ పనిచేస్తా ఉంది. ఇది బీద ప్రజానీకం పార్టీ కాదు, ఇది పెత్తందర్ల పార్టీ. కేవలం కార్పొరేట్ సెక్టర్ ని ఈ దేశంలో పెంచడానికే పనిచేస్తా ఉంది. ఇవన్నీ కూడా దానికి ఉదాహరణలు, రుజువులు. అదే చెప్తా ఉన్నా, రేపు ఇవన్నీ రుజువు అవుతే ప్రధానమంత్రి మోడీ గారికి చిత్తశుద్ధి జేపీసీ వేస్తే దాంట్లో వాస్తవాలు బయటకు వస్తే డెఫినెట్ గా బ్లాక్ లిస్ట్ పోతుంది. అదాని అయినా అంబానీ అయినా మేం చేసుకున్న ఒప్పందాల్లో నిజాయితీగా ఈ దేశంలో ఉన్న చట్టాలకి లోబడి, మన రాష్ట్రంలో ఉన్న వ్యాపార చట్టాలకు లోబడి ఆ కార్యక్రమాలు ముందు సాగుతాయి. డీవియేషన్ అయి చట్టానికి తోట్టుపడితే ఆఫ్ అవుతాయి. ఇది వాస్తవం.